జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల స్థితిగమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము. శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో 2వ తారీఖు వరకే ఉంటుంది. అంటే వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యా రాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, మంగళ మరియు బుధ సంచారము, బుధ భగవానుని సంచారము వృశ్చిక రాశిలో, అలాగే రాహుదేవుని సంచారము వచ్చేసేసి కుంభరాశిలో, వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. చంద్రభగవానుడు ఈ వారంలో 4 రాశులను చూడతాడు. కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితిలో ఉన్నారు. గోచారంలో గ్రహాలు ఇలా స్థితిలో ఉన్నాయి. గోచారంలో ఈ గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం. ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో. అదేంటంటే 2 కేంద్రాల్లో 2 గురువుల సంచారము. అంటే 3వ తారీఖు నుంచి దైత్య గురువైన అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది. అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో. సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం ఉంది. అలాగే ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అది దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తులారాశిలో, వృశ్చిక రాశిలో ఆయన స్వక్షేత్రం. అలాగే రాహు భగవానుడు ఆయనకంటూ ఒక రాశి ఉండదు, షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకునే రాశి అయిన కుంభరాశిలో ఆయన స్థితిలో ఉన్నారు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. 2 గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. అంటే దేవగురువైన బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంది. ఇన్ని ప్రత్యేకాంశాలు కూడి ఉన్నాయి. ఈ అప్పుడు ఖగోళంలో గోచారంలో గ్రహగమనాలు మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది. ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది. అంటే చాలా మంచి ఒక కర్టన్ రైజర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారో, అది సపోజ్ గోచారం అనుకుందాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈ ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు. దానికోసం మనం పూర్తిగా తీసుకోలేరు. అసలంటూ తీసుకుంటారు. ఒక 30% అయితే తీసుకుంటారు, 40% తీసుకుంటారు. కానీ 70% తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము. దానితో పాటు అసలు జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము. మీనరాశి, మీనలగ్నం. ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి, మీనలగ్నం. ఇప్పుడు నేను చెప్పిన శుభాంశాలలో మీ రాష్ట్రాధిపతి స్టార్టింగ్ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గురు శుక్రులు పరస్పర కేంద్ర కేంద్రాల్లో ఉన్నారు. అలాగే స్వక్షేత్రం, రాహు భగవానుడు స్వక్షేత్రం. ఇవన్నీ నేను చెప్పాను కదా. వీటిలో మీ రాష్ట్రాధిపతి నుంచే స్టార్ట్ అవుతుంది గోచారంలో వచ్చే శుభత్వం. ఇదొక మేజర్ పాయింట్. అయితే 2వ మేజర్ పాయింట్ ఏంటంటే ఇది అందరికీ అప్లికేబిలిటీ.
గోచారంలో ఇప్పుడు ఏర్పడే ఈ శుభాంశ ఇందులో 2 మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ అంటే గోచారంలో ముఖ్య భూమికను పోషించే గ్రహాలు శనికేతువులు గురు రాహువులు ఈ 4 ప్లానెట్స్ ముఖ్య భూమికను పోషిస్తాయి. ఎందుకంటే ఇవి ఒక రాశిలో ఎక్కువ కాలం సంచరిస్తాయి కాబట్టి. ఇవి ఈ శుభత్వంలో గురు రాహువులు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇప్పుడు వచ్చే ఈ వారం నుంచి మొదలయ్యే ఇది ఒక విషయానికి నాంది పడుతుంది. ఈ 1 ఇయర్లో రాబోయే 1 ఇయర్లో జరుగుతుంది. తర్వాత అది 3 ఇయర్స్ వరకు కాంక్రీట్ అయి ఉంటుంది. అదే మామూలుగా మనకి తక్కువ సమయం సంచరించే ప్లానెట్స్ ఏదైనా యోగాన్ని ఇస్తే గోచారంలో అది టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి కొంతమందికి సడన్గా డబ్బులు రావడం ఉంటుంది, తర్వాత మళ్ళీ అవన్నీ ఖర్చు అయిపోవడమో లేదంటే ఇంకా అవన్నీ మళ్ళీ ఇంకా కంటిన్యూగా రాకుండా స్టాప్ అయిపోవడం ఇలా ఉంటుంది. అదేంటంటే టెంపరీ ప్లానెట్స్ ఇచ్చేవి. కానీ వీళ్ళు కాంక్రీట్గా స్ట్రాంగ్గా సంచారం చేస్తారు కాబట్టి వీళ్ళు ఇచ్చే రిజల్ట్స్ కూడా కాంక్రీట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు మీ రాశిని బట్టి వీళ్ళు ఏమి ఇస్తున్నారు, ఒక నాంది ఈ వారం నుంచి ఒక ప్రోగ్రెసివ్ మోడ్కి పెడుతున్నారు. ఇది 1 ఇయర్లో చూస్తారు, తర్వాత ఇది 3 ఇయర్స్ వరకు కాంక్రీట్ అయి ఉంటుంది. ఏ విషయంలో నాంది పెడుతున్నారు, మీ మనసులో బలంగా ఏదైతే ఉందో ఈ పని నాకు జరిగితే బాగుండు అని బలంగా ఏ విషయానికైతే అనుకుంటున్నారో అది అవుతుంది. అది మీ పిల్లలకి సంబంధించింది కావచ్చు, లేదా మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, అది ఏదైనా. ఒక రకంగా చెప్పాలంటే పూర్వపుణ్యం చాలా యాక్టివ్లో ఉంది. మీరు ఇప్పుడు మనందరం కూడా ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు. ఇప్పుడు ఈ కట్టెలో ఉన్నాం, ఈ దేహం అనే ఇన్స్ట్రుమెంట్లో మన జీవాత్మ ఉంది. సో ఈ జీవాత్మ ఎన్నో దేహాన్ని ధరించి, అది మనుష్య దేహం కావచ్చు, లేదంటే పశుపక్షాదులు కావచ్చు. సో పశుపక్షాదులు అయితే కర్మలు అంటావు, మనుష్య దేహంలో ఉన్నప్పుడు డెఫినెట్గా కర్మలు ఉంటాయి. ఈ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి శుభాంశాలు మీరు ఏ జన్మల్లో చేసిన పుణ్యమో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని అయితే ఏ బంగారు పూలతో పూజ చేసిందో ఇంత చక్కటి భర్త లభించాడు అని వింటూ ఉంటాం కదా, లేదా ఇంత చక్కటి పిల్లలు వచ్చారు, లేదా వీళ్ళు మంచి ఏం అదృష్టం చేసుకున్నారు, ఇంత బాగా ఉన్నారు అని. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పంచమ స్థానంలో అతిచార గురుడు ఉచ్చ స్థానంలో ఉంటూ ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ 4 శుభాంశాల్లో ముఖ్య భూమికని పోషిస్తూ ఇది క్రియేట్ చేస్తున్నాడు. నాంది మీకు పూర్వజన్మలో ఏవైతే పుణ్యకర్మలు ఉన్నాయో వాటికి తగ్గట్టు పుణ్యలక్ష్మి ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంది. పుణ్యలక్ష్మి యాక్టివేట్ అవ్వడం అంటే మీకు ఏ విషయాల్లో అయితే క్లమ్జీగా ఉందో అవి ట్రాన్స్పరెంట్ ఇస్తాయి. ఓకే, అవన్నీ తొలగిపోతాయి. ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, అది ఏ విషయంలో అయినా సరే ఒక మంచి అనుకూలతని ఈ వారం మొదలుకొని వర్కింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకోటి మీకు చాలా తృప్తిగా అనిపిస్తుందండి, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఈ వారం నుంచి. ఎందుకంటే గురు భగవానుడు ఉండడం వల్ల పంచమ స్థానంలో, ఈ పంచమ స్థానము మన నేమ్ అండ్ ఫేమ్ను కూడా సూచిస్తుంది. ఆయన ఇక్కడ అందులో అతిచారంలో ఉంటూ ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మీకేంటంటే ఇప్పుడు సపోజు అందరికీ నచ్చాలని ఉండదు, అందరినీ మనం ఎప్పుడు సాటిస్ఫై చేయడం. ఒక మనిషి ప్రతి ఒక్కరిని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది అసాధ్యం. కనీసం ఒక 10% పీపుల్ అయినా సరే సాటిస్ఫైడ్ లేకుండా ఉంటారు, అది ఏ కారణాల వల్ల అన్నా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళతోటి బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది. 5th హౌస్ రిలేషన్స్ని కూడా సూచిస్తుంది. చాలా మంచి, అంటే ఒకవేళ ఏవైనా ఎవరితోటైనా మనస్పర్ధలు ఉన్నా వాళ్ళు ఇంకా అంటే మీ జోలికి రారు, మనస్పర్ధలు కంటిన్యూ అవ్వవు. ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే మైత్రి కుదరచ్చు. మీ జన్మజాతకం అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా డిజర్వెన్స్ ఉండాలి కదా, మీతో మైత్రి తీసుకోవాలంటే వాళ్ళకి అదృష్టం కలిగినట్టు. ఆ డిజర్వెన్స్ లేకపోతే అక్కడ ఫ్రీజ్ అయిపోతాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయి మీకు హ్యాపీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఏదేమైనానండి ఈ పంచమ స్థానంలో గురు భగవానుడు పూర్వపుణ్యాన్ని చక్కగా మొత్తం వెతికి తీసుకొస్తూ ఉన్నాడు. అందులో ఇక్కడ మీకు 12వ స్థానంలో రాహు భగవానుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన గురు భగవానుడికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 12th హౌస్ మనకి బర్త్ సైకిల్ను కూడా సూచిస్తుంది.
ఆయన ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. దుర్బిణి వేసి గురు భగవానుడికి చూపిస్తున్నాడు. ఆయన ఏమన్నా మిస్ అవుట్ అయితే, ఇగో ఆ జన్మలో ఈ పుణ్యం ఉంది చూపించు, అది వాళ్ళకి ఇప్పుడు ఇవ్వు అని ఈయన వేగిరి పెడుతూ ఉంటాడు. సో గురు భగవానుడు చేసే పని గురు భగవానుడు, అలాగే రాహు భగవానుడు, ఇలా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. అందులో మీకు నవమ స్థానంలో మంగళ్. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ద్వాదశ లగ్నాల్లో ఎవరికి ఈ శుభత్వాలు అందరికీ మంచిగా చేస్తుంది, డెఫినెట్గా అందులో డౌటే లేదు. ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే రాశుల్లో కర్కాటక రాశి, సింహరాశి, మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, అలాగే మీ మీనరాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి మంగళ్ రాజయోగాన్ని ఇస్తాడు, పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన. అలాగే మీకు నవమాధిపతి అవుతూ నవమ స్థానంలో ఉన్నాడు కదా, సో మీకు పూర్వపుణ్యం 2, ఇప్పుడు పంచమ స్థానం నవమ స్థానం 2 యాక్టివ్లో ఉన్నాయి. ఇది ఒక ప్లస్సింగ్. ఇలాగా మీకు అంటే ఇది తినబోతూ రుచులు ఎలా అంతేనండి, ఇంకంతకంటే నేనేం చెప్పలేను. మీ జన్మజాతకాన్ని అనుసరించి మంచి ఫలితాలను చూస్తారు. అయితే మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఇప్పుడు తెలుసుకునే ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోండి. మీకు చాలా అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. అలా ఈ పరిహారం ఇమ్యూనిటీ బూస్టప్ కింద మీకు పనికి వస్తుంది. ఇలా ఇవి మీనరాశి, మీన లగ్నంలో ఉన్న వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు మనము ఎవరి రాశి వాళ్ళకి మీ రాశి యొక్క ఫలితాలు చూసాము. దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం. ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను. ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము. అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి, ఉన్నంతలో మనశ్శాంతి. అంటే మనకి ఎంత ఇప్పుడు వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా. ఎవరికైనా సరే, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి, మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది. హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని, కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము. వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ అయ్యే పాయింట్, మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ శుభాంశాలు అంటే గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశాల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు. ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక 4-5 అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం కదా, ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్, ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒక్కటే ఉందను, లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్, కాకపోతే పిల్లల మాట వినట్లేదనో, పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మొదలుకొని ఈ రాబోయే 1 ఇయర్లో ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు. సెకండ్ థింగ్, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి, అంటే దేనికైనా సరే
మనం ఒడిసి పట్టుకోవాలి, యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి. గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి. కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి. అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు. ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి. దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం మీరు నిత్యం దైవధ్యానం చేసేవాళ్ళు, ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయక్కర్లా, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు. అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు. కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవానం నుంచి దేవగురువు అయిన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్లానెట్ దైత్య గురువైన శుక్రాచార్యులు వారు మేజర్ గురువులు ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక 108 సార్లు అలాగా. లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు, ఎప్పుడైనా జపించవచ్చు. అందుకే కదా మనం పేర్లు పెడతాము, నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా. అందుకే నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక 108 సార్లు లేదా 21 సార్లు కనీసం ఓంకారం చేసుకోండి. తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించండి. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః. మీరు మామూలుగా జపించుకోవాలంటే అప్పుడు భీమాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము, నామరాజము. మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా ఒక 3 రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది. మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి. అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు. ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనశ్శాంతిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి. జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి, ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి, అది ఏదైనా కావచ్చు. సో మనకి మంచి విజ్డమ్ని ఒక కర్టన్ రైజర్, ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది కొంత మాత్రమే, రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి. నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మాత మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సహకరిస్తుంది. అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.